గైస్ రోజైతే మనం మన సుధీర్ అన్న మూవీలోంచి అంటే గోట్ మూవీలోంచి ఓడిఎం అని సాంగ్ ఉంది కదా, చాలా బాగుంటుంది. గర్ల్స్ అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. బాగా నచ్చుతుంది మీకు. అంటే కొత్త టైప్లో ఉంటుంది, అంటే రెడికల్ టైప్లో ఉంటుంది, 3Dలోని బాగా నచ్చుతుంది. మీకు నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి. ఫస్ట్గా మనం చేయబోయే ఎడిటింగ్ ఒకసారి ఫస్ట్ డెమో అయితే చూడండి. చిట్టి గుండెల్లో ఫస్ట్ చంద ఎంత నచ్చావా డెమో అయితే చూస్తారుగా, డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్గా వచ్చి ఇందులో యూజ్ చేసిన 2 ఫాంట్స్ లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే ఆ ఫాంట్స్ వల్లే కొంచెం వీడియోకి కొంచెం లుక్ ఉంది కాబట్టి. లేదంటే మీ దగ్గర ఏ ఫాంట్స్ యూజ్ చేసుకోండి, అది మీ చాయిస్. అది నేను అందులో ఏ ఇబ్బంది ఏం చేయనులే. ఫస్ట్ వచ్చి మనకి వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనేది. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకుని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఫోటో ఇస్తాను. ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోండిలే, ఎందుకంటే కెమెరాతోనే పాటు కాబట్టి పెద్ద ఏమి ఉండదు. కెమెరా ఆన్ చేసేసుకొని సారీ కెమెరాలోని రెక్టాంగిల్ ఏం పెట్టలేదు, సారీ రైట్ రౌండ్ ఏం పెట్టలేదులే. ఒకవేళ పెడితే హైలైట్ చేసుకోండి, పెట్టాను అనుకున్నాను. ఒకవేళ యాడ్ చేసుకోండిలే, అది మీ ఇష్టం. అది ఓపెన్ చేస్తే స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఫోటో ఉంటుంది ఒకటి. ఈ ఫోటోని రిమూవ్ అయినా చేసేయండి, లేదంటే కరెంట్ ఫీల్డ్గా రీప్లేస్ అయినా పెట్టుకోండి. ఎగ్జాంపుల్కి ఒక ఫోటో రీప్లేస్ పెడతాను. ఏ ఫోటో అంటే ఈ ఫోటో రీప్లేస్ పెట్టాను. చూడొచ్చు సెట్ అయింది, బట్ కొంచెం చూడొచ్చు, కొంచెం మనం సెట్ చేసుకోవాలి. మీ ఫోటో తగ్గట్టు సెట్ చేసుకోండి. ఆ ఫోటో అయితే బాగా సెట్ అయిందిలే, పెద్ద వరి అవసరం లేదు, చాలా బాగా సెట్ అయింది. ఈ ఫోటో కొన్ని ఎఫెక్ట్స్ని మాత్రమే కాపీ చేసుకోండి, ఇంకేం వద్దు. కాపీ చేసిన తర్వాత ఎక్కడికో ఫోటో యాడ్ చేయండి. నేను ఫోటో యాడ్ చేస్తాను, ఒక్క నిమిషం. కొంచెం ఎనెక్ట్ చేసుకోండి ఫోటోని, చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చు ఫోటో క్వాలిటీ అనేది చాలా వరకు ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారు లేరో కానీ ఫోటో అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది. మీకు డిఫరెంట్ చూపిస్తానులే, ఒక్క నిమిషం. చూడొచ్చు ఒక ఫోటో యాడ్ చేయండి. ఈ బీట్ దగ్గర నుంచి ఇక్కడ బీట్ ఉంటుంది, బీట్ వరకు ఈ ఫోటోని లెంత్ అని పెంచేసి ఎఫెక్ట్స్ని ఓన్లీ కాపీ చేసిన ఎఫెక్ట్స్ ఈ ఫోటోకి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఫోటోని కొంచెం జూమ్ ఇన్ చేసి మూవ్ ట్రాన్స్లో పోయి జెడ్ వాల్యూని కొంచెం తగ్గించండి. అంటే కింద ప్లస్ చేయండి, మైనస్ కాదు ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బ్యాక్ వెళ్ళిపోద్ది. లేదంటే అలా చేయకపోయినా ఈ ఫోటోని సైడ్లో ప్రెస్ చేయండి. సెంటర్లో కాదు, సైడ్ అయినా, లెఫ్ట్ అయినా, రైట్ అయినా పర్లేదు, సైడ్ చేసుకోండి. ఇక్కడ రెక్టాంగిల్స్ ఉంటాయి కదా, ఒక్క నిమిషం. ఇక్కడ రెక్టాంగిల్స్ ఉంటాయి, రిలిక్స్ ఉంటాయి, వీటి కింద తీసుకురావాలి. అంటే ఇలాగా కొంచెం రిలిక్స్ అనేవి కొంచెం ఫేస్ కట్ మీద వస్తాయి. రెండింటిని టిక్ చేసుకుని దీనికి కొంచెం ఈ పొజిషన్ అనేది మార్చుకోండి. అంతేగాని పెద్ద ఏం వరి అవసరం లేదు. చూడొచ్చు దీన్ని కూడా అంతే. అలాగా ఒక్కో ఫోటోని యాడ్ చేసుకోండి, కొంచెం సెట్ చేసుకోండి, సరిపోద్ది. ఇంకొకటి వచ్చి మనకి మీరు ఇంపార్టెంట్ ఫొటోస్ ఎనర్జీ ఎలా చేయాలి చెప్తాను. నేను చాలాసార్లు చెప్పాను, అంటే ఫస్ట్ వీడియోలో చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మీరు మొబైల్ డేటా ఆన్ చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ కనపడుతుంది కదా, మ్యాజిక్ ఎరేజర్ అని. అప్లికేషన్ ఓపెన్ చేయండి. అది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. క్రోమో నుంచి యూజ్ చేయక్కర్లేదు. అంటే క్రోమో నుంచి యూజ్ చేస్తే చాలా వరకు ల్యాగిస్ అని ఉంటుంది. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, మీకు ఎలాంటి వరి ఏమి ఉండదు. ఇక్కడ చూడొచ్చు మనకి ఎనేజర్ అని చూసారా. ఎనేజ్ కన్నా ముందు ఒక ఫోటోని ఎక్స్పెండ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు ఫోటో చూపిస్తాను, ఒక్క నిమిషం. చూడొచ్చు రీసెంట్లో కాదు, నేను ఇన్స్టాగ్రామ్లోంచి మోడర్న్ ఫోటోని తీసుకున్నాను. ఈ ఫోటో చూడొచ్చు, ఇది నార్మల్ ఫోటో. నేను ఇప్పుడు ఎక్స్పెండ్ చేయలేదు, ఎందుకంటే బాగా టైం పడేస్తుంది, అంటే కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. నేను ఎక్స్పెండ్ చేసిన ఫోటోని చూడండి. ఇవి కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఎక్స్పెండ్ చేశాను. మీరు అలా ఎక్స్పెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎనర్జీ క్వాలిటీలోకి వెళ్ళి ఏ ఫోటోని అయితే మీరు ఎనర్జీ చేద్దాం అనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో ఎనర్జీ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఈ ఫోటోని యాడ్ చేయండి. కొంచెం ఒక్కోసారి యాడ్ ప్లే అవుతుంది, లేదంటే ఆటోమేటిక్గా అదే అయిపోతుంది. కొంచెం ఒక 1 మినిట్ పడుతుందిలే, ఒక సెకండ్స్ కానీ దగ్గర నుంచి చూసుకుంటే 1 మినిట్ ఖచ్చితంగా పడుతుంది. చూడొచ్చు, ఒక్క నిమిషం. మీకు బాగా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ యాప్ అనేది. నాకు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంది. ఎడిటింగ్ చేసి ఎవరైనా రెగ్యులర్గా ఎడిటింగ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, పర్లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ క్రోమో నుంచి అంతకు అక్కర్లేదులే, జస్ట్ ప్లే స్టోర్లో ఉంటుంది, కానీ చూపిస్తాను, ఒక నిమిషం. కొంచెం టైం పడుతుంది సిగ్నల్స్ వల్ల. ఎనర్జీ అయితే ఖచ్చితంగా అవుతుంది, చెప్తున్నాను కదా, నేను రెఫర్ చేస్తాను కాబట్టి. రెఫర్ అంటే యాప్ రెఫర్ కాదు, ఒకటి యూజ్ చేసుకొని బాగుంటుందని చెప్తున్నాను అంతే. లేదంటే లేదు, మీ దగ్గర వేరే అప్లికేషన్ ఉన్నా పర్లేదు. చూడొచ్చు, నేను ప్లే స్టోర్లో చూపిస్తాను కావాలంటే. ప్లే స్టోర్లోకి వెళ్ళాను, ఇక్కడ నేను మ్యాజిక్ ఎరేజర్ అని సెర్చ్ చేస్తాను, చూద్దాం వస్తుందో రాదో. ఏమో వస్తుంది, ఎందుకు రాదు, కానీ మీకు డౌట్ అనేది తీరిపోద్ది కదా అని నేను మ్యాజిక్ కొంచెం సెర్చ్ చేశాను, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకుంటా. సిగ్నల్స్ అయితే లేవబ్బా, కొంచెం అర్థం చేసుకోండి, అందుకే నాకు అంతగా ఉంది. లేదా యాప్ సిగ్నల్స్ ఉంటే మంచిగానే రన్ అవుతుంది. అది చూడొచ్చు మ్యాజిక్ ఎరేజర్. ఒక్క నిమిషం,
చూడొచ్చు నాకైతే ఇగో ఇక్కడే ఉంది యాప్ కూడాని. మీరు ఇక్కడి నుంచి ఓపెన్ చేసుకోండి సరిపోద్ది. ఇక్కడ నుంచి ఇన్‌స్టాల్ చేసి అక్కడి నుంచి ఓపెన్ చేసుకోండి. అక్కడి నుంచి యూజ్ చేసుకోండి సరిపోద్ది. సరే కదా అర్థమైంది కదా! తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ తర్వాత.